వెల్కమ్ టు హిందూ మంత్రశక్తి. ఈ రోజుల్లో మంగళసూత్రం. నేడు మంగళసూత్రానికి పట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, మన హిందూ సోదరీమణులు నవనీత పరాకాష్ఠకు వెళ్ళి మంగళసూత్రాన్ని త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ సినిమాలు, టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. ఈ రోజుల్లో భర్త కంటే దేహ సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చి, ఆచారాల కన్నా పాశ్చాత్య నాగరికతకు ప్రాధాన్యం ఇచ్చి, భర్త అభిష్టానికన్నా పరులు పొగడ్తల కొరకు ఎదురు చూసే క్షీరసాగర మథన సందర్భంగా మాంగళ్య వివరణ. పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నారు అంటే అది ఆయన గొప్పతనం కాదట, అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్యాభరణం యొక్క గొప్పతనమట. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదం తత్సతం. ఓ సుభగ, నా జీవనానికి ఆధారమైన ఈ మంగళసూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్లు జీవించు అంటే పుణ్యస్త్రీగా, ముత్తైదుగా, సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టంగా